హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ ఒక అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్గా చేస్తున్న ఒకరు రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో మీరు ఏ కామెంట్ చేసినా నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్నాను కదా, కాబట్టి ఈరోజు వీడియోలో రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఇప్పుడు మనకి ప్లెయింటిఫ్, డిఫెండెంట్ ఉంటారు. సో ప్లెయింటిఫ్ ఫైల్ చేసేదాన్ని మనం ప్లెయింట్ అంటాం కదా. సో అది కోర్టులో రిజెక్ట్ చేయడం అంటే ఏంటి? ఆ ప్లెయింట్ని ఇంకా యాక్సెప్ట్ చేయకుండా కోర్టు రిజెక్ట్ చేసేయడం. అయితే ఆ రిజెక్ట్ చేయడానికి ఏం కారణాలు ఉంటాయి, ఎందుకు రిజెక్ట్ చేస్తారు, అసలు అది ఎక్కడుంది సిపిసిలో, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అనేది మీకు ఆర్డర్ 7 రూల్ 11లో ఉంటుంది. ఓకేనా? ఆర్డర్ 7 రూల్ 11 ఆఫ్ సిపిసిలో మనకి రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో ఎప్పుడు ప్లెయింటిఫ్ అనేది రిజెక్ట్ అవుతుంది అనేది ఉంటాయి. సో దీనిలో మీకు వచ్చేసరికి రూల్ 11లో కూడా మళ్ళీ సబ్ రూల్స్ ఏ నుంచి ఎఫ్ వరకు కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవన్నీ కూడా ఎందుకు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకటి, ఆ ప్లెయింటిఫ్లో కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది లేకపోతే, సో ఏదైనా మనం ఎప్పుడైనా దేనికి ఫైల్ చేస్తాం, ఏదైనా ఒకటి యాక్షన్ జరిగితేనే కదా. సో మీకు దేనికి రిలీఫ్ కావాలి, సో దేనికైనా ఇప్పుడు ఏం ఫైల్ చేసి ఒక సొల్యూషన్ మీకు కావాలి. అయితే when there is no cause of action, plaint can be rejected. తర్వాత సూట్ అనేది అండర్ వాల్యూడ్. సో ఇది మనకి రూల్ 11లోనే ఉన్న వరుసగా ఉన్న క్లాస్ సబ్ రూల్స్ అనమాట. సో అండర్ వాల్యూడ్ ఇప్పుడు మనకి కోర్టుకి ఫీజు ఉంటుంది, అలాగే సూట్కి సంబంధించి ఎక్కడ ఏంటి అనేది మనకి జ్యూరిస్డిక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఫీ ఏదైనా కోర్ట్ ఫీ చెల్లించాల్సినంత చెల్లించకపోయినా సరే అది మనకి అండర్ వాల్యూడ్. సో ఇలా చాలా ఆస్పెక్ట్స్లో కూడా ప్లెయింట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మనకి స్టాంప్ డ్యూటీ ఉంటుంది. సో స్టాంప్ డ్యూటీ అంటే ఇప్పుడు ఈ ప్లెయింట్కి ఇంత స్టాంప్ డ్యూటీ ఇట్లా ఉంటుంది అనమాట. సో అంత సఫిషియంట్ స్టాంప్ డ్యూటీ కూడా లేకపోయినా కానీ మనకి ప్లెయింట్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆ ప్లెయింట్లో ఉన్న ఆస్పెక్ట్స్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో అది లా చేత బార్ చేయబడితే, అంటే ఏంటంటే ఆ లా ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో అలాంటి వాటిని మనం బార్డ్ బై ది లా అని అయితే చెప్తాం కదా. సో అలాంటి ఆస్పెక్ట్స్లో కూడా మనకి ప్లెయింట్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మనకి ప్లెయింటిఫ్ ఇప్పుడు ఏంటంటే ప్లెయింట్ ఫైల్ చేసినప్పుడు 2 కాపీస్ ఇవ్వాలి. డూప్లికేట్ ఇవ్వకపోయినా, ఏ కాపీ ఇవ్వకపోయినా సరే మనకి ఏంటి అంటే ప్లెయింట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మనకి ప్లెయింట్కి సంబంధించిన రూల్స్ ఉంటాయి కొన్ని. సో అవి మనకి ఎక్కడ ఉంటాయంటే ఆర్డర్ 7 రూల్ 9లో కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటిల్లో ఏది ఆ రూల్స్ కంప్లై అవ్వకపోయినా సరే ప్లెయింట్ రిజెక్ట్ అవుతుంది. అవి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇవి మొత్తం కూడా మనకి 6 రూల్స్. ఇప్పుడు మనం ఆర్డర్ 7 రూల్ 9 కూడా చూద్దాము. రూల్ 9. సో మీకు ఆర్డర్ 7 రూల్ 9లో ప్లెయింట్ అడ్మిట్ చేయాలంటే ఏమేమి మనం కంప్లై చేయాల్సి ఉంటుంది అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెయింటిఫ్ ఆ ప్లెయింట్లో ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలానే నెంబర్ ఆఫ్ డిఫెండెంట్స్ కూడా, ఇప్పుడు ఒక్కొక్క కేసులో ఒక డిఫెండెంట్ ఉంటారు, కొన్ని కేసెస్లో ఎక్కువ డిఫెండెంట్స్ ఉంటారు. సో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. అలానే ఆ రిక్వైర్డ్ ఫీ ఏదైతే ఇప్పుడు ప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత డిఫెండెంట్కి సమన్స్ పంపిస్తాం కదా. సో ఆ సమన్స్కి అయ్యే ఖర్చులు కూడా ప్లెయింటిఫే పే చేయాలి. సో అది పే చేయకపోయినా సరే రిజెక్ట్ అవ్వచ్చు. అలానే ప్లెయింటిఫ్ తను ఏదైతే క్లెయిమ్ ఆర్ రిలీఫ్ ఏదైతే అడుగుతున్నాడో సో అది కోర్ట్ పర్మిట్ చేస్తే, సో ఆ ప్లెయింట్ కనుక మనకి 2 డిఫెండెంట్స్, ప్లెయింట్ ఈజ్ టూ లాంగ్, సో అట్లా అయినప్పుడు మనకి ఏంటంటే కొంచెం స్టేట్మెంట్స్ కన్సైజ్ తగ్గించాలన్నమాట. అంటే డిఫెండెంట్స్ ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళంతా మెన్షన్ చేసినప్పుడు అవన్నీ కూడా ఏంటంటే చూడడానికి స్టేట్మెంట్ చదవడానికైనా రిలీఫ్కైనా దేనికైనా కన్సైజ్గా అంటే షార్ట్గా ఉండాలి. అట్లానే ఆ కాపీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. చీఫ్ మినిస్టేరియల్ ఆఫీస్ ఆఫ్ ద కోర్ట్ ఆ లిస్ట్ అంతా సైన్ చేయాలంట, అదొకటి. నెక్స్ట్ ప్లెయింటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ, సో ఎవరైనా వాళ్ళ కెపాసిటీ ఇదిలో ఉండడానికి వాళ్ళ కెపాసిటీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి నాన్ జాయిండర్, మిస్ జాయిండర్ అలా సిపిసిలో వస్తాయన్నమాట. సో జాయిన్ చేయాల్సిన వాళ్ళని చేయకపోయినా, లేకపోతే తప్పుగా జాయిన్ చేసిన ఇలాంటి ఆస్పెక్ట్స్లో కూడా మనకి చాలా అయితే వస్తాయి. అలానే
ఒకవేళ ఒకసారి మనం ప్లెయింట్లో ఇంకేదైనా పాయింట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే కోర్ట్ని పర్మిషన్ అడిగి యాడ్ చేసుకోవచ్చు. సో కోర్ట్ని పర్మిషన్ అడగకుండా ఎలాంటి అమెండ్మెంట్స్ చేయకూడదు. సో అట్లా చేసినా కూడా ప్లెయింట్ అంటే ఖచ్చితంగా అలాంటివి చేసే ముందు కోర్ట్ పర్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మీకు రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ వచ్చేసరికి ఆర్డర్ 7 రూల్ 11లో 6 సబ్ రూల్స్ కూడా ఉన్నాయి. అట్లనే దానిలోనే మనకి రూల్ 7 అలాగే ఆర్డర్ 7 రూల్ 9లో ఉన్న కండిషన్స్ అన్నీ కూడా అంటే అడ్మిషన్ ఆఫ్ ప్లెయింట్ జరగాలంటే మళ్ళీ ఏమేమి ఉండాలి క్వాలిఫికేషన్ అనేదంతా ఇందులో ఉంటుంది. సో ప్రతి రూల్ ప్రతి ఆర్డర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ అనమాట. సో ఈ విధంగా మనకి ప్లెయింట్ అనేది ఫైల్ చేసిన తర్వాత దానిలో సరిగ్గా ఉండాల్సినవన్నీ ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనమాట. సో వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి రిజెక్ట్ చేసిన తర్వాత ఏంటి ఇంకా అయిపోయినట్లేనా అంటే డిస్మిస్సల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిజెక్షన్. సో రిజెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏది కరెక్ట్గా లేదో అదంతా చూసుకుని మళ్ళీ యూ నీడ్ టు ఫైల్ ఎ ఫ్రెష్ ప్లెయింట్. సో అట్లా మనకి రిజెక్షన్కి డిస్మిస్సల్కి తేడా. సో డిస్మిస్ అయినప్పుడు యూ కాంట్ ఫైల్ అగైన్, బట్ రిజెక్షన్ అయినప్పుడు యూ కెన్ ఫైల్ అగైన్. మనం చాలా కేసుల్లో జడ్జిమెంట్లో చూస్తాం. ఇన్ దిస్ కేస్ ది కోర్ట్ డిస్మిస్డ్ అంటే ఎండ్ ఆఫ్ ది జడ్జిమెంట్ మనం చూసినప్పుడు కోర్ట్ డిస్మిస్ చేసింది అని చెప్పి మనం జనరల్గా చదువుతూ ఉంటాం కదా కేసెస్లో. సో అట్లా డిస్మిస్ చేయడం అనేది రిజెక్ట్ చేయడం చాలా డిఫరెంట్ అనమాట. సో ఎవరైతే ఇప్పుడే ప్రాక్టీస్కి వెళ్తూ ఉన్నారో అవన్నీ చూసినప్పుడు మీకు తెలియాలి కాబట్టి మీరు సిపిసి చాలా తరోగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ కోర్టులో ఫాలో అయ్యే ప్రొసీడింగ్స్ అంతా, ఎందుకంటే ఇది మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్. మనకి ఏదైతే అక్కడ ప్రాసెస్ అంతా ఉంటుందో సో అదంతా ప్రొసీజరల్ లాస్లోనే ఉంటుంది కోర్టులో ప్రొసీడింగ్స్ అంతా. సో మీరు ఆ రూల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నీట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకి సిపిసిలో మీకు తెలిసిందే సెక్షన్స్, ఆర్డర్స్, రూల్స్ ఉంటాయి. సో ఒక అవగాహనతో వాటిని అర్థం చేసుకోండి. సో ఎక్కువగా యూస్ చేసే ఆర్డర్స్ అవన్నీ కూడా చక్కగా చదువుకోండి బిఫోర్ ఫైలింగ్ ఎనీథింగ్. ఏదైనా సరే రిటర్న్ స్టేట్మెంట్స్ అయినా ప్లెయింట్ అయినా. సో ప్లెయింటిఫ్ ఫైల్ చేసేది ప్లెయింట్, రిటర్న్ స్టేట్మెంట్ ఏమో మనకి డిఫెండెంట్ ఫైల్ చేస్తారు. సో ఇద్దరు కూడా అఫిడవిట్స్ ఇస్తారు. అఫిడవిట్స్ అంటే స్వాన్ స్టేట్మెంట్స్. సో ఇట్లా ప్రతిదీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్లో మీరు తెలుసుకోవాల్సింది మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేసి ఇవన్నీ మీ అంటే మీరు తెలుసుకోవాల్సినవి మీరు తెలుసుకుంటే మీకు నేర్పించాల్సినవి మీ సీనియర్ అడ్వకేట్స్ నేర్పిస్తారు. అంటే థియరిటికల్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నట్టు పెట్టుకుని ఉంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు వాళ్ళు ఇస్తారు. అట్లానే ఒక జూనియర్ అడ్వకేట్కి వచ్చే సమస్యలు, సో అట్లానే ఎలా జాయిన్ అవ్వాలి, ఎంత శాలరీ వస్తుంది, ఎంత పేషెన్స్గా మీరు ఉండాలి, సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా మన ఒక అడ్వకేట్ మన సబ్స్క్రైబర్ అడిగారనమాట. సో అది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. అట్లానే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇట్లా మీకు ఇంకా ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఎప్పుడు కామెంట్ చేయండి. ఫస్ట్ రిసీవ్ చేసుకున్న కామెంట్ నుంచి చూసుకుంటూ ప్రతి ఒక్కరు అడిగిన వీడియోస్ అయితే నేను తప్పకుండా చేస్తాను. బికాస్ నేను ఈ ఛానల్ పెట్టిందే మీరు అడిగే మాత్రమే చెప్పడానికి, అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ లా మీద చేయడం కోసం. కాబట్టి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా వీటిలో డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. అలాగే వేరే ఇంకేదైనా టాపిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నా కానీ కమెంట్ చేయండి. సో డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మీరు అడిగిన వీడియోస్తో కలుసుకుందాం. బై బాయ్.